హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయలో మనము పచ్చిరొయ్యలు వేసి వండుతామండి. మరి వంకాయ అనగానే ఆహా ఏమి రుచి అనరా మైమరచి. మరి రోజు తిన్నా కానీ మోజే తీరంది కదండి మన వంకాయతో మనము చాలా రకాల వెరైటీస్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే మనము వంకాయ పచ్చిరొయ్యల కర్రీ టేస్టీగా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వంకాయ పచ్చిరొయ్యలు కర్రీ కోసం కావలసిన పదార్థాలు, వంకాయలు అయితే ఇవి 1/2 కిలో తీసుకున్నానండి. ఇవి నీట్గా కడిగేసి ఇందులో కూడా పురుగులు ఉంటాయి కదా చూసుకొని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేయాలండి. వంకాయలు చేదుగా నల్లగా అయిపోకుండా కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేయాలి. దీనికోసం 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆనియన్ ఒకటే తీసుకున్నాను పెద్దది, టమాటో మీడియం సైజు. అయితే దీంట్లోకి చింతపండు కూడా కావాలండి. కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను నానబెట్టి ఉంచాను. ఇదిగో మన మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు. ఈ రొయ్యలు కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. పైన నడుము మీద పేగు ఉంటుంది అనమాట, దాంట్లో వేసుకుంటుంది, మట్టి ఉంటుంది అనమాట. ఇసుక కరకరలాడుతుంది, తింటే బాగోదు, తినకూడదు కూడా. నేను చాలాసార్లు చెప్తాను. అది తీసి క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలి. అలాగే కూరగాయలన్నీ కట్ చేసాక మన కూర వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సైజు కట్ చేసుకుని వాటర్లో ఇలాగ వేయాలి. అలా వేస్తే సరిపోతుంది. ఇది ఉల్లిపాయలు కూడా ఇలాగ మీడియం సైజు కట్ చేసుకోవాలి, టమాటో మీడియం సైజు. అలాగే నేను కరివేపాకు కొత్తిమీర కట్ చేశాను. అలాగే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలుగా పొడవుగా ఉంటే కర్రీలో కలిసిపోకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన తాలింపు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంతో 2 స్పూన్లు వేసానండి. 2 గరిటెలు ఫుల్గా వేసాను, ఎందుకంటే పచ్చిరొయ్యలు నీసు వేస్తున్నాం కాబట్టి 2 గరిటెలు వేసాను. లేదంటే ఓన్లీ వంకాయలు అయితే ఒకటే సరిపోతుంది అనమాట. ముందుగా రొయ్యలు వేద్దాము. ఓన్లీ వంకాయలు అయితే 1 గరిటె అయితే సరిపోతుంది ఆయిల్. కొద్దిగా రొయ్యలు ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు రొయ్యలు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ వేసేయచ్చు దీంట్లోనూ. ఇదిగోండి, అది ఆనియన్ కొంచెం త్వరగా వేగాలంటే మనము దీంట్లో పసుపు సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను. మనము దీంట్లో చింతపండు పులుపు వేస్తాం కాబట్టి దాన్ని బట్టి చూసుకుని వేయాలన్నమాట మనము సాల్ట్ వేసేటప్పుడు. ఈ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇవి ఇలాగా వేగేటప్పుడే మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవనివ్వాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగనివ్వాలన్నమాట. ఇదిగోండి, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం కారం వేద్దాము. కారం అయితే 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను, ఎందుకంటే నీసుకోరు కాబట్టి. రొయ్యలు వేసాం కదా, సో 2 స్పూన్లు ఫుల్గా వేసాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి, ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అయితే కారం వేసాక మాడిపోతుంది కాబట్టి నేను వెంటనే టమాటో వేసేస్తున్నాను. అది అడుగంటకుండా ఉంటుందన్నమాట టమాటో వేయడం వల్ల. కొద్దిగా వేగనిద్దామండి. టమాటాలు కూడా కొంచెం మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం వంకాయ ముక్కలు ఇందులోకి వేద్దాం. ఇదిగోండి, మన టమాటా చక్కగా మగ్గిపోయింది కదా, చాలా బాగా చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేద్దాం. నేను ముందు ఆయిల్లో రొయ్యలు ఫ్రై చేశాను కదా, లేదంటే మీరు రొయ్యలు అయితే అడుగంటేస్తాయి అనుకుంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసి తర్వాత కూడా రొయ్యలు వేయచ్చు. ఎలా చేసినా నో ప్రాబ్లము. కాస్త ఆయిల్లో మగ్గనిస్తే వేగనిస్తే బాగుంటుంది అనమాట.
ఇవన్నీ ఒకసారి మనము దీంట్లో బాగా కలుపుదాము, మిక్స్ చేద్దాము. మీరు ముందుగా రొయ్యలు ఫ్రై చేసిన ఆనియన్ వేగిన తర్వాత రొయ్యలు వేసినా పర్వాలేదు, కాకపోతే కాస్త మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే అది రుచి బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలాగ వంకాయ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టాలి. ఇది కూడా కొద్దిసేపు మగ్గనిద్దాం. అయితే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసేద్దాం. ఇవి కూడా మొత్తం దీంట్లో బాగా మిక్స్ చేశాక మరలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేద్దామండి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. కొంచెం ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇలా మగ్గితేనే మన కూర టేస్ట్ బాగుంటుంది. కాస్త అలాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాం. ఈ విధంగా వంకాయ ముక్కలు కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయాయి. ఈ టైంలో మనం కర్రీలో వాటర్ వేసేయచ్చండి. సరిపడినంత వాటర్ వేద్దాం. ఈ వంకాయలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనము చింతపండు పులుపు వేయాలి. దీంట్లో ఇంకా వాటర్ పడుతుంది, నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది ఈ కర్రీలోను. కొద్దిగా ఈ అంచులు ఇలా అనేస్తే ఇవి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మంట పెంచుతాం కదా, ఆ ఫ్లేమ్ పెంచినప్పుడు ఆ అడుగులు మాడిపోకుండా అంచులు మాడిపోకుండా దాని మీద నుండి వాటర్ వేస్తే అప్పుడు అంచులకి అంటుకున్నది మాడిపోదు. లేదంటే అక్కడ అంటుకున్న కూర మాడిపోతుంది కదా, అప్పుడు కడాయి తోమేటప్పుడు మనకి కొంచెం కష్టంగా తోమాలి మాడిపోతే. ఇలా ముందే మనం వాటర్తో దాన్ని లోపలికి పంపించేస్తే మాడిపోదు, అప్పుడు తోముకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం తెలుసుకుంటూ ఉండాలి వంట చేసేటప్పుడు. ఈ అంచులు అంటుకున్నది ఇలా అనాలన్నమాట. సరే, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేద్దాం. ఇదిగో మన వంకాయ చక్కగా ఉడికిపోయింది కదండి. ఈ టైంలో మనము చింతపండు పులుపు వేసేయచ్చు అనమాట. చింతపండు రసము ఈ టైంలో వేసేయాలి. చూసుకొని వేసుకోండి, మరీ పుల్లగా బాగోదు. తగు మాత్రంగా వేస్తేనే ఏదైనా బాగుంటుంది. తగ్గినా బాగోదు, ఎక్కువైనా బాగోదు. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత వేస్తే సరిపోతుంది అనమాట. మరీ పులుసుగా కూడా బాగోదండి. కొంచెం చింతపండు వేసిన తర్వాత ఎగరనివ్వాలి మనం. చింతపండు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలపండి. కొంచెం గ్రేవీ చక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుందండి. పుల్కా, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. అయితే దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాం ఫర్ టేస్ట్ అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర ఫైనల్ టచ్అప్. ఇదంతా ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మరలా ఒక 2-3 నిమిషాలు దగ్గరికి ఎగరనివ్వాలి. ఇది కొంచెం ఎగిరితే బాగుంటుంది అనమాట. 2-3 నిమిషాలు దగ్గరికి ఎగరనివ్వాలి. ఎగరనిద్దామండి. ఇదిగోండి చక్కగా ఆయిల్ ఇలాగా పైకి తేలింది కదా మన కర్రీ. చూసారా, ఇదిగో దగ్గరికి ఎగిరిపోయింది. ఈ మాత్రం పులుసు ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా గుజ్జుగా ఎగిరితే సరిపోతుంది కలుపుకోవడానికి. ఇది చెప్పాను కదా, చపాతీలోకి, పుల్కా, రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ విధంగా వండితే కనుక. ఇప్పుడు రెడీ అయిపోయింది మన కర్రీ. డిష్ అవుట్ చేద్దామండి. ఫైనల్లీ ఎంతో టేస్టీగా వేడివేడిగా మన వంకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కనుక మీరు వండితే మనం అనుకున్నట్టుగా చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే కారం కారంగా, పుల్ల పుల్లగా, ఉప్పుగా భలే బాగుంటుందండి. అయితే వంకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు. వంకాయలో కూడా మనకి చాలా రకాల పోషకాలు ఉన్నాయండి. విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ సి మరియు విటమిన్ ఈ అండ్ కే వంటి విటమిన్స్ అలాగే ఖనిజాలు కలిగి ఉందండి వంకాయ. శరీరంలో కొవ్వును కరిగిస్తుందంట, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందటండి. అంటే క్లాట్స్ ఏర్పడకుండా మనకి సహాయపడుతుంది అనమాట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టుగా సహాయపడుతుంది. ఇందులో కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, మాంగనీసు, ఫాస్ఫరస్,
పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలు కూడా ఉన్నాయండి. అలాగే ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయట. మరి ఇన్ని మంచి పోషకాలు ఉన్న వంకాయని ఆహా ఏమి రుచి అనరా మైమరచి. రోజు తిన్నా కానీ మోజే తీరనిది కదండి. మరి తాజా కూరలలో రాజా ఎవరంటే మన వంకాయ అని చెప్తారు కదా. మరి దీనికి పెద్ద చరిత్ర ఉంది కదండి. కాబట్టి వంకాయని తీసి పడేయకుండా దీన్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుని రకరకాల రెసిపీస్ వంకాయతో మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.